రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఈ మూవీ 2011లో అయితే వచ్చింది. సో ఒక మనిషి చింపాంజీల మీద ప్రయోగం తప్పుడు దారిలో చేస్తే దాని పరిణామం ఎంతవరకు తీసుకొస్తుందో ఈ ఏప్స్ అయితే మనకు రుజువు చేయించినాయి. ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే, కథ ఒక సైంటిస్టు విల్ రాడ్మ్యాన్ తన తండ్రి చార్లెస్ అల్జీమర్స్ వ్యాధికి చికిత్స కనుగొనే ప్రయత్నాలు అయితే ప్రారంభమవుతుంది. అతను ఒక నూతన మందు, దాని పేరు ALZ-112. సో దీన్ని అయితే తయారు చేస్తాడు. ఇది మెదడు కణాలను మరమ్మతు చేయగలదని అయితే అతను అనుకుంటాడు. కానీ మందు ప్రయోగం కోసం ఒక చింపాంజీలపై అయితే పరీక్షలు చేస్తారు. అవి విజయవంతమవుతున్నట్లు కనిపించిన ఒక చింపాంజీకి అధిక మేధస్సు పెరిగి అనుకోకుండా ఆగ్రహించి ఆ కంపెనీలో గందరగోళం సృష్టిస్తుంది. దాంతో ఆ ప్రయోగాలు నిలిపివేయాలని అయితే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆ చింపాంజీ అసలు కారణం తన బిడ్డను రక్షించడమేనని తర్వాత అయితే తెలుస్తుంది. ఆ చింపాంజీ చనిపోవడంతో ఆ పసిపిల్ల చింపాంజీని విల్ తన ఇంటికి అయితే తీసుకెళ్ళి సీజర్ అని పేరు పెడతాడు. ఇక సీజర్ బాల్యం, సీజర్ మందు ప్రభావం వల్ల మానవుల్లాగా ఆలోచించగలగడం, ఎక్కువ తెలివైతే పెరుగుతుంది. ఇక విల్ తండ్రితో కలిసి సీజర్ కుటుంబ సభ్యుల్లా పెరుగుతుంది. విల్ తన తండ్రి చార్లెస్ ALZ-112ను ఇంజెక్ట్ చేయగా అది అతని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కానీ కాలానుగుణంగా ఆ మందు ప్రభావం తగ్గిపోవడంతో చార్లెస్ మళ్ళీ అనారోగ్యానికి అయితే గురవుతాడు. ఒకరోజు సీజర్ తన కుటుంబాన్ని రక్షించడానికి తన పొరుగు వ్యక్తిపై దాడి చేస్తాడు. దాంతో అతన్ని అధికారులు జంతువుల రక్షణ శిబిరానికి అయితే పంపిస్తారు. అక్కడ ఇతర వానరులతో కలిసి ఉండాల్సి వస్తుంది. మొదట సీజర్ ఒంటరిగా భావిస్తాడు. కానీ త్వరలోనే ఇతర వానరులతో స్నేహం చేస్తూ తమను బానిసలాగా బంధించారన్న విషయం అర్థం చేసుకుంటాడు. అప్పుడే తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. సీజర్ జంతువుల రక్షణ శిబిరంలో ఉన్నంతకాలం తన తెలివితేటలను ఉపయోగించి ఇతర వానరులను ఐక్యపరుస్తాడు. అన్నిటిని ఒకటి చేస్తాడు. ఒకసారి శిబిరం నుంచి బయటకు వచ్చినప్పుడు విల్కు తాను తిరిగి వెళ్ళదలుచుకోలేదని సంకేతం అయితే ఇస్తాడు. సీజర్ ఇక ALZ-112 ప్యాకెట్ని దొంగలించి ఇతర వానరులకు మేధస్సు పెరగడానికి ఆ మందును ఉపయోగిస్తాడు. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి సీజర్ నాయకత్వంలో వానరుల శిబిరం నుంచి తప్పించుకుంటాయి. ఈ దారిలో పోలీసులను, సైనికులతో గట్టిగా పోరాడతాయి. చివరకు గోల్డెన్ గ్రేట్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయి పెద్ద రాదాంతం అయితే చేస్తాయి. సీజర్ తన సహచరులను విజయవంతంగా సురక్షితమైన అడవికి అయితే తీసుకెళ్ళిపోతాడు. ఈ కథ ముగింపులో సీజర్ విల్కు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. కానీ తాను ఇప్పుడు వానరుల నాయకుడిగా మారిపోవాల్సిన అవసరాన్ని చెప్పాడు. మరోవైపు ఏంటంటే ALZ, ఇది 112 మందు కారణంగా ఒక వైరస్, సిమియన్ ఫ్లూ అనే వైరస్ మానవుల్లో వ్యాప్తి చెందుతుంది. ఇది భవిష్యత్తులో మానవులకు పెనుభూతంగా అయితే మారుతుంది. సో ఇది మూవీ స్టోరీ. సో మూవీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది 2011లో వచ్చిన మూవీ. దీనికి సిరీస్లు కూడా వచ్చినాయి. అది నెక్స్ట్ సిరీస్లో అయితే చెప్తా ఆ మూవీ కూడా. ఈ మూవీ మెయిన్ మనకి నీతి ఏంటంటే మానవ జాతీయత, ప్రకృతి, జీవుల హక్కులు, ఇంకా తెలివితేటలు ఎలా శక్తివంతంగా ప్రభావితం చూపుతాయో, ఈ ఎమోషనల్ చూపిస్తాయో, సీజర్ పాత్ర సేమ్ ఆ క్యారెక్టరైజేషన్ కూడా అంత ప్రాముఖ్యం, స్వేచ్ఛను కలిగించి పోరాటానికి న్యాయం అయితే చేస్తుంది. సో ఇది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.